హలో ఎవ్రీవన్. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం కదా, అంతరిక్ష పరిశోధనకి ఖర్చు పెట్టే బదులు పేదరిక నిర్మూలనకు ఖర్చు పెట్టచ్చు కదా ఆ డబ్బులు కూడా అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం వింటూ ఉంటాం కదా. అయితే ఫస్ట్ మనం ఒక సినారియో చూద్దాము. అంతరిక్ష పరిశోధనకు పెట్టే ఖర్చు కూడా పేదరిక నిర్మూలనకు పెట్టినట్టయితే ఏమవుతుంది అని. మన దేశంలోనే కాకుండా చాలా దేశాల్లో ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం డబ్బులు ఖర్చు పెడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు కూడా ప్రపంచంలోని పేదరికం ఎందుకు అంతమైపోలేదు? ఎందుకంటే పేదరికాన్ని నిర్మూలించాలి అని అంటే కేవలం డబ్బులు కేటాయించడం మాత్రమే కాదు, అందులో చాలా అంశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పేదరికంలో ఉన్న వాళ్ళకి అందులోంచి బయటకు రావడానికి టూల్స్ అందించాలి. అంటే చదువు కానీ, స్కిల్ కానీ, లేదంటే వ్యాపార అవకాశాలు కానీ, అలా టూల్స్ అందించాలి. ఇంకా చదువు అందించిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా క్రియేట్ చేయాలి. నిరుద్యోగ సమస్య లేకుండా చూసుకోవాలి. ఇంకా ఆహార ధరలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు ప్రజలకి అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే కదా ప్రజల చేతిలో డబ్బులు అనేవి కొంత మిగులుతాయి. ఇంకా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినట్టయితే మళ్ళీ తిరిగి పేదరికంలోకి జారిపోకుండా హెల్త్ కేర్ అనేది అందుబాటు ధరల్లో ఉండాలి. ఇంకా అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేసేలాగా చర్యలు తీసుకోవాలి. ఇంకా ప్రభుత్వాలు ఖర్చు పెట్టే డబ్బులు పేదల దాకా పూర్తిగా చేరకుండా ఉండడానికి కారణమైనటువంటి అవినీతిని నిర్మూలించాలి. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు, వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు చాలామంది ప్రజలు పేదరికంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఇంకా ఎన్నో పాలసీ చేంజెస్ కూడా తీసుకురావాలి. ఇలా పేదరికాన్ని నిర్మూలించాలి అని అంటే ఎన్నో అంశాలు ఉంటాయి. కేవలం ఎక్కువ డబ్బులు కేటాయించడం ద్వారా పేదరిక నిర్మూలన అనేది జరగదు. అయితే నెక్స్ట్ సినారియో చూసుకున్నట్టయితే, అంటే ఇప్పుడు జరుగుతున్నట్టుగా పేదరిక నిర్మూలన కోసము మనీ కేటాయిస్తూ అలాగే అంతరిక్ష పరిశోధనకు కూడా మనీ కేటాయించినట్టయితే ఏం జరుగుతుందంటే, అంతరిక్ష పరిశోధన ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. వాటిలో కొన్ని లాభాలు పేదరికాన్ని నిర్మూలించడానికి కూడా హెల్ప్ అవుతాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంతరిక్ష పరిశోధన కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా కనిపెట్టిన టెక్నాలజీస్ ఇతర ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే GPS, సోలార్ ప్యానెల్స్, నీటి శుద్ధి యంత్రాలు, ఇంకా MRI స్కానర్స్, ఇలా ఎన్నో టెక్నాలజీస్ అంతరిక్ష పరిశోధనలో భాగంగా అభివృద్ధి చెందిన టెక్నాలజీస్ ఇవన్నీ కూడా. ఇవి పేదరిక నిర్మూలనకి ఎలా హెల్ప్ అవుతున్నాయి అంటే, ఇప్పుడు నీటి శుద్ధి యంత్రాలు చూసుకున్నట్టయితే కలుషితమైన నీరు తాగడం ద్వారా చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మరింతగా పేదరికంలోకి జారిపోతూ ఉంటారు. ఆ సమస్యని నీటి శుద్ధి యంత్రాలు పరిష్కరించాయి. ఇంకా ఉపగ్రహాల ద్వారా ఎంతో మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. అంటే శాటిలైట్ ఇంటర్నెట్. పేదరికంలో నుంచి బయటకు రావడానికి ఒక టూల్ లాగా ఇది హెల్ప్ అవుతుంది. అంటే చదువుకోవడానికి కానీ, ఏదైనా వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కానీ శాటిలైట్ ఇంటర్నెట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఇంకా మెడికల్ ఇమేజింగ్ అంటే MRI స్కానర్స్ ద్వారా ఏదైనా హెల్త్ ఇష్యూ ముందుగానే పసిగట్టి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. అలా చాలామంది మరింత పేదరికంలోకి జారిపోకుండా కూడా చూసుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా స్పేస్ ఇండస్ట్రీలో చాలా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. దానివల్ల దేశాల ఆర్థిక వ్యవస్థకి హెల్ప్ అవడమే కాకుండా ప్రజలకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా కొన్ని జాబ్స్ క్రియేట్ అయినప్పుడు దాని నుండి ఇండైరెక్ట్గా కూడా జాబ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కదా. అలా చాలామందికి ఉద్యోగాలు వస్తాయి. ఇలా అంతరిక్ష పరిశోధన అనేది ఎన్నో విషయాలతో పాటు పేదరిక నిర్మూలనకు కూడా హెల్ప్ చేస్తుంది. ఇది ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్స్ ఏంటి అని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.